బైబుల్ స్టడీ చేసి వచ్చేవాళ్ళు నిజం చెప్తున్నాను సార్, వాళ్ళు దేవుడి కోసమో బైబిల్ కోసం వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు సంపాదన కోసం వెళ్తారు. ఎంత బైబిల్ తెలుసుకొని ఉంటే అంత సంపాదన వస్తుంది. నాకు బైబిల్ బాగా తెలుసు, మరి నాకు ఎంత వచ్చింది దాంట్లో అడుగు పెట్టాలి కదా. చర్చి పెట్టి మీరు మొదలు పెట్టారు అని అంటే ఆ సంపాదన వేరు. కానుకలు వస్తాయి, దశంభాగాలు వస్తాయి, ఇళ్ళ దర్శిస్తే డబ్బులు వస్తాయి, మళ్ళీ ఆదివారం భోజనాలు అవన్నీ వస్తాయి. దీనికి మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ క్రైస్తవులు కానీ ఉన్నారనుకోండి, మిగతా సార్ నేను మీకు బట్టలు ఇస్తాను, మా గురించి ప్రార్థన చేయండి అంటారు, మీకు ఇంత డబ్బులు ఇస్తాను, మా ఇళ్ళకి వచ్చి దర్శించండి అంటారు. ఏదైనా కార్యక్రమం ప్రతి ఒక్కటి డబ్బు 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 డబ్బుతోనే ముడిపడి ఉంటుంది దాంట్లో. ఫాస్టర్ గారికి సైకిల్ కూడా లేదు, కాలినడకన పోయేవాడు కారు కొనుక్కొని 90 సంఘాలు పెట్టి ఎక్కడెక్కడ స్థలాలు కొన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అదే టైంలో మాకు కానీ కష్టం వస్తే ఫాస్టర్ రాడు, ఆదుకోడు. ఒకే మాట, అమ్మ మేము ప్రార్థన చేస్తున్నాం మీకు నయం అవుద్ది. హిందువులు కానీ ఏమైనా ఇచ్చారనుకోని మేము తీసుకోకూడదు, కానీ మేము ఇస్తే మటుకు వాళ్ళు తీసుకోవాలి. ప్రసాదం ఏమి ఇచ్చినా సరే ఆకలికి పెడుతున్నా కూడా అది పూజ చేసింది, అది వాళ్ళ దేవుడికి పెట్టింది, మనం తినకూడదు. తింటే మనకి కడుపు నొప్పి వస్తుంది, బాగాలేకుండా వస్తుంది. ఒకవేళ ఆకలి తిన్నా కూడా ఒప్పుకోరు, మీరు తినకూడదు. మళ్ళీ దానికి పరిహారార్థ ప్రార్థన అనేది ఉంటుంది. దానికి ఒకవేళ తింటే మేము తినేసాం సార్ పొరపాటు, అదేం కాదమ్మా నేను పరిహారార్థ ప్రార్థన చేస్తాను సరిపోతుంది, దేవుడిని కాపాడుతాను, అయిపోయాయి. దానికి ఎంతో కొంత సమయం ఇదిగో సార్ కానుక సమర్పించుకోవాలి, అయిపోయాయి. హిందూ దేవుడు ప్రసాదం తింటే సుంకం కట్టాలి వాళ్ళకి ఖచ్చితంగా. అంటే వాళ్ళకి పరిహారార్థం కింద, మనకి అది సుంకం ఉంటుంది, వాళ్ళకి పరిహారార్థం. మనం చేసిన తప్పుకి మనం చెల్లించుకోవాలి. ఇప్పుడు మీరు ఈ దరిద్రంలో ఎప్పటిదాకా కొనసాగారు? ఎన్ని సంవత్సరాల దాకా? 2020 దాకా కొనసాగాను సార్. నేను దాదాపు 28 ఇయర్స్ దాకా నేను దాంట్లోనే ఉన్నాను. మా నాన్న అనుకునింది ఏంది, ఎందుకు యేసుప్రభుని నమ్మాడు, ఉద్యోగం మర్చిపోయి. అసలు మీ నాన్నగారికి తర్వాత ఉద్యోగం వచ్చిందా? మళ్ళీ రాలేదు. నేను చెప్పేది అదే, మతం మార్చారుగా, ఉద్యోగం వచ్చిందని. రాలేదు, వచ్చినా కూడా మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఆయన్ని ఈ యాక్సిడెంట్ కేసు మీదే వీడికి తిరుగుతున్నాడని బయటకు వచ్చేసాడు. దానికోసం ఆయన పోరాడాడు దేవుణ్ణి కానీ మన ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ ప్రతి ఒక్క లాయర్కి డబ్బు పెట్టాడు. డబ్బు పెడతానే దశంభాగం, ఆయన సంపాదించిన సగం దశంభాగంగా ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు మరి అంటే ఆ టైంలో వేరే వర్క్ ఏమైనా చేసుకున్నారు ఆయన? ఏం లేదు, ఏం బయట పనే చేయలేదు ఆయన. మరి సంపాదన ఎట్లా? ఏముంది సార్, మా ఇంట్లో నేను సంపాదిస్తాను, అమ్మ అవి వాటి మీద. ఇంకా ఆయన ఇంకా ఏదైనా చిన్న డ్రైవర్ లారీకి ఏదైనా పోవాలంటే పోతాడు, ఏదైనా బస్సు 1 నెల సంపాదించుకున్నాడా, ఆ డబ్బులు తీసి పెట్టుకున్నాడా, చర్చికి దశంభాగం ఇచ్చేసాడు. మొదట దశంభాగం ఇచ్చేసాడా, అడిగి అయిపోయిందా, ఇంకా లాయర్కు కోర్టుకి. అంటే ఏదో పని చేసుకుని 1 నెల కష్టపడి వచ్చిన డబ్బులతో లాయర్ల కింద పాస్టర్లకి డబ్బులు అంతే. మా కోసం మా నాన్నగారే మాకు ఇష్టమే, కానీ ఆయన ఎప్పుడు మా కోసం కష్టపడింది లేదు. ఆ సంపాదన దశంభాగము ఆయనకు ఉద్యోగం. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే చివరి వరకు ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ ఉద్యోగం నీ డబ్బు దానికోసం కదా, నువ్వు చనిపోయిన దాకా కూడా రాలేనున్నప్పుడు ఎక్కడున్నాడు నీకు? ఇప్పుడు ఉన్నారా మీ నాన్నగారు? లేదు సార్, పోయిన కరోనా 2nd వేవ్లో చనిపోయారు. అంటే అప్పుడు దాకా క్రైస్తవులోనే ఉన్నారు ఆయన? క్రైస్తవులోనే ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు లాస్ట్ చనిపోయే ముందు రోజు కూడా నేను అక్కడే ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను అప్పటికే అంటున్నా నేను అప్పటికి ఏంది ప్రార్థన చేసుకుంటున్నారు అని అంటే, ఆయన ప్రార్థన చేసుకున్నాడు, మరుసటి రోజు ఆయన చనిపోయాడు. కానీ ఫాస్ట్ ఏమన్నాడు తెలుసా, వాసు వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం వాసు, కరోనా కాదు, నేను హిందువులోకి వచ్చానని చెప్పి మా నాన్నగారు చనిపోయారంట. ఓహో, సరే నేను అడిగా, అవును నేను హిందువులోకి వచ్చాను, మా నాన్నగారు చనిపోయారు, యేసుప్రభు బతికి వచ్చు కదా, ఆయన చంపడు కదా, బతికి మన ఆయన్ని, నేను కదా వచ్చాను. అదే సైకో దేవుడు అని చెప్తున్నాడు మావాడు. అదే నేను అడిగేసాను, అది నేను హిందువులోకి వచ్చినాక మా నాన్నగారు ఎట్లా చనిపోతారు, ఏం సంబంధం అంటే, అంతే ఆ సైతానుడు వచ్చి మీ నాన్న. అంటే మీరు ఇప్పుడు పోనీ మీరు హిందువులోకి రాకుండా ఉంటే ఒక 100-150 ఏళ్ళు ఆయన గ్యారంటీ ఇచ్చేవాడా? గ్యారంటీ ఇచ్చేవాడేమో. వాటికి సమాధానం చెప్పరు, వాళ్ళు చెప్పిన మాట. ఈ మాట పాస్టర్లు కూడా ఈ కరోనా టైంలో చాలా మంది చచ్చిపోయారు. చాలా మంది చనిపోయారు సార్, కరోనా అని చెప్పి ఇళ్ళకి కూడా రాలేదు. కాదు, ఒక పాస్టర్ అయితే వీడియో పెట్టి ఈ కరోనాలో పాస్టర్లు చచ్చిపోతున్నారు, ఇందులో ఏదో కుట్ర జరుగుతుంది హాస్పిటల్స్ అని కూడా చెప్పాడు.